ఎన్నికల రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు దేశానికి రోల్ మోడల్ గా కులగణన చేశామన్నారు మంత్రి పొంగులేటి. ఇక బీసీలకు 42% అంశంలోనూ కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని, ఈ క్రమంలోనే 3 బిల్లులు చేసి కేంద్రానికి పంపించామన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను సక్సెస్ చేయాలని కోరారు ఆయన. తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా 15వ తారీఖు మన డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో అద్భుతమైన కని విని ఎరగని సుమారు 2 లక్షల మందికి తగ్గకుండా 2 లక్షల మంది తగ్గకుండా ఒక అద్భుతమైన మీటింగ్ ను ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశానుసారం మనందరం ఇక్కడికి రావటం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోల్ మోడల్ గా కులగణన చేస్తారని చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, మిగతా కేబినెట్ మంత్రులు అందరూ జలగణనలో కులగణన శాస్త్రీయబద్ధంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి గాని సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసిన చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టమూ కాదు. అధికారంలో